ఊకో అక్క ఊకో, రైతుల్ని మోసం చేయాలని చూస్తే ఆ పాపం వల్ల నట్టిగానే ఇడిచిపెట్టది. ఊకో ఊకో. కష్టపడి మేము బతుకుతున్నాం, మేము మోసం ఎందుకు చేసిండు అసలు? ఇంతకు ఈ అక్క బాధ ఏంది అని అంటే, ఇంగో ఈ మొక్కజొన్న చేనంతా కూడా ఈ అక్కొల్లదే. అట్లానే సొంతం అనుకునేరు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయని వెంకన్న సంతూలాల దగ్గర 7 ఎకరాల చేను కౌలుకు తీసుకున్నారట. ఇక వెంటనే దున్నిచ్చి మొక్కజొన్న ఇత్తనాలు తీసుకొచ్చి అలికిరట. 45 రోజులు అవుతున్నదట, కానీ అస్సలకే పెరుగుతలేదట. గింతంత పెరిగిందట, ఇక అట్లనే ఉన్నదట. 7 చెట్ల అన్నే చచ్చిపోతున్నాయట. ఇదేందని చూస్తే నకిలీ విత్తనాలట వాళ్ళు పెట్టినాయి. షాబులు ఏవట్టే మేము ఇట్లా మోసపోయినాం, పుస్తల తాడు తాకట్టు పెట్టి మరీ విత్తనాలు కొంటే ఇట్లా నకిలీ అంట కడతారా అని ఇంకో ఈ అక్క మస్తు ఏడుస్తున్నది. 14 ప్యాకెట్లు మాకు నకిలీ ఇత్తులు ఎవరైతే అమ్మిర్రో వాళ్ళ మీద వాళ్ళ దుకాణం మీద చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం జరగేటట్టు చూడాలి. లేకపోతే నేను నా పెనిమిటి ఇద్దరం పురుగుల మందు తాగి చచ్చిపోతామని మస్తు ఏడువ పట్టింది అక్క. కానీ రైతులను మోసం చేసేటోళ్ళు జీవితంలో అస్సలకే బాగుపడరుల్లా, ఇంతకు 2 అంతలు నష్టపోతారు. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రసిద్ధాం. సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.